బ్యాక్ టు న్యూస్. ప్రతి పేదవారికి రేషన్ సక్రమంగా అందేలా చూడాలని అధికారులకు సూచించారు పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత. విజయవాడలో నగదు రహిత చెల్లింపులపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్షాప్లో పాల్గొన్న మంత్రి జిల్లాల వారీగా నగదు రహిత చెల్లింపుల్లో తలెత్తుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ నగదు రహిత లావాదేవీలను అలవాటు చేసుకోవాలన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతికి విలువలకు మధ్య జరిగే పోరాటమన్నారు వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి. కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన 200కు పైగా ఓట్ల మెజారిటీతో తాము విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ పార్టీల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి ఎస్వీఎన్ మాధవరావు భారీ మెజారిటీతో గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తీర్మానించుకున్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో బీజేపీ నుంచి ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్తో పాటు పలువురు నాయకులు పాల్గొనగా టీడీపీ నుంచి ఎంపీ అవంతి, మంత్రులు గంటా, అయ్యన్నపాత్రతో పాటు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని మాధవ్ గెలుపునకు పాటుపడతామన్నారు మంత్రి అయ్యన్నపాత్రుడు. వరంగల్ అర్బన్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్ ను సందర్శించారు టీడీపీ నేతలు. ముఖ్యంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంపై రైతులను అడిగి తెలుసుకున్న రేవంత్ రెడ్డి రైతుల పంటలకు మార్కెట్ వర్గాలు కల్పించే ధరలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న ఆయన తమ పార్టీ రైతులకు వెన్నంటి ఉండి వారి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. అనంతరం మార్కెట్ యార్డ్ నుంచి అర్బన్ జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన టీడీపీ తమ్ముళ్లు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. 26న జరగనున్న గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్ పి ఉదయ్ భాస్కర్. ఏపీలో 1376, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డిలో 86 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఉదయం 9:45 పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు ఏపీపీఎస్సీ చైర్మన్. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు ఉదయ్ భాస్కర్. ఖాళీలపై అన్ని శాఖలకు లేఖ రాశామన్నారు. నెలాఖరుకు రిక్రూట్మెంట్ క్యాలెండర్ రూపొందిస్తామన్నారు. ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. సచివాలయంలో మిషన్ భగీరథ పనులపై సమీక్షించిన ఆయన రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల్లో 2004 కోట్ల విధులతో చేపట్టిన పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. 15,35,000 మందికి స్వచ్ఛమైన మంచినీటిని అందించే ఈ పథకాన్ని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యతలోనూ ప్రమాణాలు పాటించాలన్నారు మంత్రి. వరంగల్ జిల్లాలో శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్. చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆలయ అధికారులకు సూచించారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు ఆలయ అర్చకులు. మంచిర్యాల జిల్లాలోని కన్నాల గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి జాతరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. బెల్లంపల్లి నుండి తాత్కాలిక రోడ్డుతో పాటు మంచినీటి సౌకర్యం, బస్ సౌకర్యం, ప్రత్యేక క్యూలైన్ కొరకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ జాతరలో రేపు స్వామివారికి కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు ఆలయ అధికారులు. హైదరాబాద్లో నిరసన కార్యక్రమం అంటే ముందుగా గుర్తొచ్చేది ఇందిరా పార్క్. అక్కడ ఉండే ధర్నా చౌక్లో నిత్యం నిరసనలు, దీక్షలు జరుగుతూనే ఉంటాయి. సమస్య ఏదైనా ధర్నా చౌక్లో నిరసన ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేవారు ఆందోళనకారులు. ఇప్పుడు ఆ ధర్నా చౌక్ను అక్కడి నుంచి తరలించాలని ప్రభుత్వం భావిస్తోంది. నగర శివార్లలోని 50 ఎకరాల స్థలంలో ధర్నా చౌక్ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఇట్లా అందిస్తారు. హైదరాబాద్ సిటీ సెంటర్లో ఉన్న ధర్నా చౌక్ ఇక ముందు కనుమరుగు కాబోతుంది. ఈ ధర్నా చౌక్ను ఇక్కడి నుంచి మార్చాలని ప్రతిపాదన పోలీసులు ప్రభుత్వం ముందు పెట్టబోతున్నారు. అయితే ప్రధానంగా ప్రజలకు అవసరకంగా మారిన ధర్నా చౌక్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి ధర్నా చౌక్ను చేంజ్ చేయాలనే ఒక ప్రతిపాదనని ప్రభుత్వం ముందు ఇటు పోలీస్ శాఖ పెట్టబోతుంది. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఈ ధర్నా చౌక్ ఇందిరా పార్కు ప్రధాన రోడ్డుపై ఉన్న ధర్నా చౌక్ వల్ల
అటు కాలనీ వాసులు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, లేకుంటే సాధారణ పబ్లిక్ కావచ్చు, నిత్యం అత్యంత రద్దీగా ఉండే ఆర్టీసీ క్లాస్ నుండి ఇటు ఇందిరా పార్కు సెక్రటరీ వైపు వచ్చే ట్రాఫిక్ కావచ్చు, వీటన్నిటి వల్ల ప్రతిసారి కూడా ఇక్కడ ఏదైనా పెద్ద ధర్నాలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు జరిగినప్పుడు, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఇక్కడ ప్రజలు, వాహనదారులు కావచ్చు, స్థానికులు కావచ్చు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ ధర్నా చౌక్ ఇక్కడ నుంచి తరలించాలని చెప్పి కూడా పెద్ద మొత్తంలో స్థానికులు కూడా ఎప్పటి నుంచి కూడా పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు. హైకోర్టులో కూడా కొన్ని కేసులు కూడా పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ ధర్నాలు కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను చేంజ్ చేయాలన్న ప్రతిపాదన పోలీస్ శాఖ ప్రభుత్వం ముందు పెట్టబోతుంది. అయితే దీనివల్ల ప్రధానంగా దీని ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ చూసినట్లయితే ఈ ధర్నా చౌక్ మెయిన్ సెంటర్లో ఉండడం వల్ల ఎక్కడైనా వర్కింగ్ డేస్లో ఎవరైనా ఆందోళన చేయడం కావచ్చు, ధర్నాలు చేయడం కావచ్చు, ర్యాలీలు నిర్వహించడం కావచ్చు, ఇవన్నీ చేసిన పక్షంలో తప్పనిసరిగా ఇక ట్రాఫిక్ డైవర్షన్ చేయవలసి వస్తుంది, రోడ్ను క్లోజ్ చేయాల్సి వస్తుంది, ప్రజలు నానా అవస్థలు పడాల్సి వస్తుంది. అటువైపు వెళ్లాల్సిన స్థానికులు కావచ్చు, లేకుంటే అటువైపు చాలా కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీ వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి ధర్నా చౌక్ను షిఫ్ట్ చేసి నగర శివార్లలో అత్యంత విశాలంగా ఒక ధర్నా చౌక్ నిర్మించాలన్న ప్రతిపాదన పోలీస్ శాఖ ప్రభుత్వం ముందు పెట్టబోతుంది. అయితే నగర శివార్లో ఇప్పటికే గుర్తించినాక ఒక 4 ప్రాంతాలను ఇప్పటికే అటు పోలీసు అధికారులు గుర్తించి ఈ ప్రాంతాలన్నింటి కూడా ప్రభుత్వం ముందు పెట్టబోతుంది. అయితే 50 ఎకరాల సువిశాల ప్రాంగణంలో పూర్తిగా ధర్నా చౌక్ నిర్మించి అక్కడ సకల వసతులు కల్పించాలన్న ఉద్దేశంతో పోలీసు అధికారులు ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ప్రతిపాదనని అటు ప్రభుత్వం ముందు పోలీస్ శాఖ పెట్టబోతుంది. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేవి కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్న అసౌకర్యాలు కావచ్చు, ఇక్కడ ఉన్న ఇబ్బందులు కావచ్చు, ధర్నా చౌక్ అంటే ధర్నా చేసే సమయంలో చాలామంది వేలాది మంది ప్రజలు, ఆందోళనకారులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఇలా చిన్న ప్లేసు, అత్యంత చిన్నగా ఉండే ధర్నా చౌకను సరిపోదు. కాబట్టి ఇక్కడున్న ధర్నా చౌకను షిఫ్ట్ చేసి హైదరాబాద్ శివారు ప్రాంతంలో దాదాపు 50 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ధర్నా చౌకను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా అటు పోలీస్ శాఖ భావిస్తుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికీ సిద్ధమైనాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్దకు పంపించేందుకు అటు అధికారులు పూర్తిగా సమాయత్తం చేస్తున్నారు. అయితే గుర్తించిన 50 ఎకరాల స్థలంలో సువిశాలమైన ఒక ధర్నా చౌక్ నిర్మించాలి, ప్రజల కోసం ఇవ్వాలి. అంతేకాకుండా ధర్నా చౌక్ వచ్చే రాకపోకలన్నింటినీ కూడా పూర్తిగా రోడ్లు కూడా నిర్మించాలని ఒక ప్రతిపాదన కూడా అటు ప్రభుత్వం ముందు పోలీస్ శాఖ పెట్టబోతుంది. అయితే ఈ ప్రతిపాదన ఈ కొద్ది రోజుల్లో, అంటే 1-2 రోజుల్లో ప్రభుత్వం ముందు ఈ ప్రతిపాదన పోలీస్ శాఖ పెట్టబోతున్నట్లు ఖచ్చితమైన సమాచారం మన దగ్గర ఉంది. ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ఇందిరా పార్కులో ఇక మీద ధర్నా చౌకులు కావచ్చు, ధర్నా కావచ్చు, ర్యాలీలు, నిరసన ర్యాలీలు ఇలాంటివి కూడా జరగబోవు. ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎలాంటి అసౌకర్యం కూడా ఉండబోదని చెప్పి కూడా పోలీస్ శాఖ చెప్తుంది. కెమెరా పర్సన్ ఫణితో రమేష్ వైట్ల, ఎన్టీవీ. యూపీ ఎన్నికల 4వ దశలో దాదాపు 61% ఓటింగ్ నమోదైంది. మొత్తం 53 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. 680 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో ఉంది. నార్త్ అలహాబాద్, కుండా, ఖాగా నియోజకవర్గాల్లో ఓటింగ్ ఇంతకు ముందు కంటే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఈ విడత పోలింగ్ ముగియడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు. కాంగ్రెస్ మునిగిపోయిన పడవని, అందులో ఎక్కిన సమాజ్వాదీ పార్టీ కూడా మునిగిపోతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. యూపీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారాయన. ఒడిశా, మహారాష్ట్ర మున్సిపల్లో కాంగ్రెస్ పత్తా లేకుండా పోయిందన్నారు మోడీ.